వాట్ ఆర్ ది ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఈ గ్రూప్ డిస్కషన్? అసలు గ్రూప్ డిస్కషన్కి కావాల్సినవి ఏంటి అనేది అడుగుతున్నారు ఇక్కడ. గ్రూప్ డిస్కషన్ GDs ఆర్ కామన్ అసెస్మెంట్ used by the organizations, educational institutions and various selection processes to evaluate the candidates' abilities to communicate and collaborate and critically analyze information. అసలు ఎందుకండి మనం గ్రూప్ డిస్కషన్ చేయాలి అంటే కామన్గా అంచనా వేసేటటువంటి పద్ధతులు ఉంటాయి. మనం ఎవరినైతే ఒక స్టూడెంట్గా కానీ లేకపోతే ఒక జాబ్ కోసం కానీ ఎవరినైనా సరే మనం రిక్రూట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు అప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు లేకపోతే ఒక జాబ్ తీసుకోవాలనుకుంటే ఆర్గనైజేషన్ వాళ్ళు, ఒక స్టూడెంట్గా తీసుకోవాలనుకుంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే క్యాండిడేట్ని ఇవాల్యుయేట్ చేస్తారు. అసలు ఎలా ఉన్నారు, మనం ఈ జాబ్ ఇవ్వడానికి, సీట్ ఇవ్వడానికి ఎబిలిటీస్ ఉన్నాయా లేదా, వాళ్ళకి కావాల్సినటువంటి సామర్థ్యాలు ఉన్నాయా లేదా, వాళ్ళు ఎదుటి వాళ్ళతో సహాయ సహకారాలు అందిస్తారా లేదా అని పూర్తిగా సంపూర్ణంగా ఎనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే GD అన్నమాట. నెక్స్ట్, ద సక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ డిస్కషన్ రిలైస్ ఆన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ దట్ పార్టిసిపేట్స్ మస్ట్ పొసెస్. అయితే ఒక గ్రూప్ డిస్కషన్ దేని మీద ఆధారపడుతుందంటే మనకి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ మస్ట్ పొసెస్. ఒక క్యాండిడేట్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఒక క్యాండిడేట్ కలిగి ఉంటేనే అది గ్రూప్ డిస్కషన్స్ అనేది ఒక నిజమైనటువంటి కాంబినేషన్ ఆఫ్ దాన్ని కలిగి ఉంటుంది. అందులో విడివిడి జ్ఞానం ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళు కాకుండా మంచిగా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెడితే కనుక గ్రూప్ డిస్కషన్ అనేది బాగా సాగడం జరుగుతుందని చెప్తున్నారు అన్నమాట. అది సక్సెస్ అవ్వాలనుకుంటే అందులో ఉన్న వాళ్ళకి నాలెడ్జబుల్ పర్సన్స్ అయితే కనుక నలుగురికి కొంత నాలెడ్జ్ వస్తుంది, మనం కొంత నాలెడ్జ్ షేర్ చేయొచ్చు, అదే విషయం. నెక్స్ట్, ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఈ గ్రూప్ డిస్కషన్స్. అసలు గ్రూప్ డిస్కషన్స్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అనేది చూస్తే కనుక మనకి ఫస్ట్ ఏం కావాలంటే ఆల్రౌండ్ నాలెడ్జ్ కావాలి, అలాగే మనకి ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, అలాగే లిజనింగ్ స్కిల్స్ కావాలి, అదేవిధంగా మనకి క్లారిటీ కావాలి, నాన్ వెర్బల్ స్కిల్స్ కావాలి, లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి, అలాగే ఎనలైటికల్ అప్రోచెస్ కావాలి, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కావాలి. నెక్స్ట్, టీమ్ మేనేజ్మెంట్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చి పేషెన్స్ అనేది కావాలి, సిస్టమేటిక్ అప్రోచ్ అనేది కావాలి. ఇవన్నీ ఉంటే కనుక మనకి ఒక గ్రూప్ డిస్కషన్స్ అనేది 100% బాగా జరుగుతుందని చెప్తున్నారు అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే ఆల్రౌండ్ నాలెడ్జ్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ పార్టిసిపెంట్స్ షుడ్ హ్యావ్ ఏ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్ అండర్ డిస్కషన్. ఇందాక చెప్పుకున్నా, ఒక వ్యక్తికి ఎంత అంటే విస్తృతమైనటువంటి నాలెడ్జ్ ఉందనుకోండి, అది అందరికీ షేర్ చేయగలుగుతారు. మనకి ఏం నాలెడ్జ్ లేకుండా వెళ్ళామనుకోండి, మనకి ఏమి షేర్ చేయడానికి ఉండదు. అందుకని ఒక క్యాండిడేట్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే వాళ్ళకి మంచిగా దాని టాపిక్ మీద మంచి పట్టు ఉండాలన్నమాట, మంచిగా నాలెడ్జ్ కలిగి ఉండాలి. And this involves being aware of current events and trends and the relevant information. A well-informed participant contributes the meaningfully to the discussion. ఎంతసేపు బాగా ఎవరైతే ఒక మంచిగా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి చెప్పగలుగుతూ ఉంటారు. ఒక ఈవెంట్లో, లేకపోతే ఒక కరెంట్ ఈవెంట్ ఏదైనా ఇచ్చినా, లేకపోతే ఒక సిచ్యువేషన్ చెప్పమన్నా, లేకపోతే రిలవెంట్ అయినటువంటి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పమన్నా సరే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే కదా చెప్పేది. అందుకని బాగా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు బాగా చెప్పగలుగుతారు అన్నమాట. అందుకని ఇక్కడ వెల్ ఇన్ఫార్మ్డ్ పార్టిసిపెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంట్రిబ్యూట్స్ మీనింగ్ఫుల్లీ టు ద డిస్కషన్. అంటే అర్థవంతంగా డిస్కషన్ అనేది చేయడం ఉంటుంది. అంటే మనం టాపిక్ని ఒకటి మాట్లాడుతూ ఉంటే ఇంకోటి మాట్లాడకుండా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కనుక అర్థవంతంగా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ వైటల్, చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి పార్టిసిపెంట్ అనేవాళ్ళు. పార్టిసిపెంట్ మండ్ ఎక్స్ప్రెస్ దర్ థాట్స్ క్లియర్లీ అండ్ సక్సెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. మనం చెప్పేటటువంటి విషయం స్పష్టంగా ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా, అలాగే కాన్ఫిడెంట్గా చెప్పడం అనేది ముఖ్యం అని చెప్తున్నారు అన్నమాట. దే షుడ్ articulate their ideas logically and coherently and maintaining a balance between the speaking too much and too little. మనం ఎంతసేపు ఏదైతే పలుకుతూ ఉంటామో ఐడియాస్ అన్నీ కూడా ఎలా ఉండాలట, తార్కికంగా
ఏదైతే సంభాషణ చేస్తున్నామో దానికి కొహరెన్స్ అంటే దానికి రిలవెంట్ అయినటువంటివి అయి ఉండాలి. అంటే కొహరెన్స్ని మెయింటైన్ చేయండి. అంటే టాపిక్కి సంబంధించి వేరే ఏదైనా చెప్పేస్తే అక్కడ కొహరెన్స్ ఏదైతే ఉందో అది మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని మెయింటైనింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ స్పీకింగ్ టూ మచ్ ఆర్ టూ లిటిల్, బాగా ఎక్కువ మాట్లాడేది, అలాగే కొంచెం బాగా తక్కువగా మాట్లాడద్దు, ఎంత అవసరమో అంత మాట్లాడండి అని చెప్పి చెప్తున్నారు మీడియంగా. నెక్స్ట్ లిజనింగ్ స్కిల్స్, అంటే మనం వినేటటువంటి స్కిల్స్ ఎలా ఉండాలి ఒక పార్టిసిపెంట్కి అనేది చూస్తే కనుక యాక్టివ్ లిజనింగ్ ఈజ్ క్రూషియల్. చాలా ముందుగా కావాల్సింది ఏంటి, అదే ఇంపార్టెంట్. యాక్టివ్గా వింటే కదా మాట్లాడగలం, అందుకని యాక్టివ్గా అక్కడే ఉండండి. పార్టిసిపెంట్ షుడ్ అటెంటివ్లీ లిసన్ టు ద అదర్స్ పర్స్పెక్టివ్, ఎదుటి వాళ్ళ దృక్పథం ఏంటి అనేది మనం ఎంతసేపు దృష్టి వాళ్ళ మీద పెట్టి వింటానే ఉండాలి. అలౌయింగ్ ఫర్ ద ప్రొడక్టివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఎందుకని మనం వాళ్ళ యొక్క ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. మన వ్యూ మనం చెప్తాం, వాళ్ళ వ్యూని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళు ఏం చెప్పారు అనేది వింటే మన వ్యూని మనం చెప్పొచ్చు. దిస్ ఆల్సో ఎన్ష్యూర్స్ దట్ రెస్పాన్సెస్ ఆర్ రిలవెంట్ టు ద ఆన్గోయింగ్ డిస్కషన్స్, రెస్పాన్సెస్ అనేవి కూడా రిలవెంట్గా ఉండాలి ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ క్లారిటీ, స్పష్టత మాట. క్లారిటీ ఇన్ స్పీచ్ ఈజ్ ఎసెన్షియల్ టు కన్వే ఐడియాస్ యాక్యురేట్లీ. మన క్లారిటీ అనేది చాలా ముఖ్యం, ఎందుకని మన ఐడియాస్ స్పష్టంగా చెప్పాలి. మన స్పష్టత లేకుండా చెప్తే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, అందుకని యాక్యురేట్గా మన ఐడియాని చెప్పాలి. పార్టిసిపెంట్స్ షుడ్ అవాయిడ్ జాగ్రన్ అండ్ అంబిగ్విటీ అండ్ కన్వల్యూటెడ్ లాంగ్వేజ్ అండ్ మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ ద అదర్స్ టు అండర్స్టాండ్ దేర్ వ్యూ పాయింట్స్. ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఏవైతే లాంగ్వేజ్ని ఉపయోగిస్తామో కఠినమైనటువంటి పదాలని ద్విత్వ అర్థాలను ఇచ్చేటటువంటి, అంటే ఒక్కో పదానికి 2 అర్థాలు వస్తూ ఉంటాయి. అలాంటి పదాలని మనం ఎవరికి అర్థం కానిటువంటి కష్టమైనటువంటి లాంగ్వేజ్ని అలాంటివి ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఏదైనా ఎదుటి వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటటువంటి లాంగ్వేజ్లోనే మీ విషయాలని ఎదుటి వాళ్ళకి తెలియచేయండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ నాన్ వెర్బల్ స్కిల్స్, అంటే కొన్ని రకాలైనటువంటి నాన్ వెర్బల్ స్కిల్స్ ఉన్నాయి మనకేంటి. నాన్ వెర్బల్ క్లోజ్, అలాగే సచ్ యాజ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కమ్యూనికేషన్లో మనం వీటన్నిటినీ కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటాం. క్లోజ్ బాడీ లాంగ్వేజ్ని కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, లేకపోతే ఒక సిగ్నిఫికెంట్ కమ్యూనికేషన్ని ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళే బొమ్మలా కూర్చుని రోబోలా మాట్లాడితే మనకి రోబోకి ఏమీ తేడా ఉండదు. అందుకని మన బాడీ లాంగ్వేజ్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అంటే నవ్వొస్తే నవ్వుతాము, సీరియస్గా ఉంటే సీరియస్గా ఉంటాము, అంటే ఈ విధంగా రెస్పాన్సెస్ అన్నీ కూడా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో కూడా అన్నింటినీ కూడా చెప్పవచ్చు అని చెప్తున్నారు. మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ యూజింగ్ అప్రోప్రియేట్ గెస్చర్స్ అండ్ హ్యావింగ్ అన్ ఎంగేజ్డ్ పోస్చర్ డెమాన్స్ట్రేట్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద డిస్కషన్. ఎంతసేపు ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చి అప్రోప్రియేట్ గెస్చర్స్ని ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అనవసరమైనటువంటి గెస్చర్స్ని ఇవ్వకుండా సరైనటువంటి గెస్చర్స్ని ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే హ్యావింగ్ ఎంగేజ్డ్ ఎంతసేపు ఏం చెప్తున్నాము వినడానికి సంసిద్ధంగా ఉన్నాము అన్నటువంటి పోస్చర్లో కూర్చుని ఉండండి అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ని కలిగి ఉండండి, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డిస్కషన్ అనేది ఉండాలని చెప్పి చెప్తున్నారు. డిస్కషన్లో ఎంతసేపు మన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ముఖ్యమని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్తున్నారు. పార్టిసిపెంట్స్ షుడ్ ఎగ్జిబిట్ లీడర్షిప్ క్వాలిటీస్ నాట్ నెసరీలీ బట్ డామినేటింగ్ ద డిస్కషన్ బట్ బై స్టీరింగ్ ఇట్ కన్స్ట్రక్టివ్లీ. అయితే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా చూపిస్తూ ఉంటారు, కానీ నాట్ నెసరీ బై డామినేటింగ్ ద డిస్కషన్. అంతే లీడర్షిప్ క్వాలిటీస్ని చూపించమన్నారు కదా అని మొత్తం అందరి మీద డామినేషన్ చేసి అధికారం చెలాయించమని మాత్రం కాదు. దేనికి ఇది అవసరం అంటే కన్స్ట్రక్టివ్గా ఒక డిస్కషన్ అనేది జరగడానికి. ఇప్పుడు ఏదో నెమ్మదిగా చెప్పడం, మనకి 10 నిమిషాలు సమయం ఇచ్చారనుకోండి, నేను 10 నిమిషాలు మానేసి ఇంకా 12 నిమిషాలు కూడా మాట్లాడేస్తున్నాను అనుకోండి, కొంచెం ఏమనుకోకుండా మిగతా వాళ్ళు కూడా మాట్లాడగలరు కదండి అని చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ 2 నిమిషాలని ముగించుకొని మనకి ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటాం. అందుకని అది కన్స్ట్రక్టివ్గా ఉండేటటువంటిదే, కానీ మనం ఎదుటి వాళ్ళని అక్కడ డామినేట్ చేసేద్దామని కాదు. లీడర్షిప్ ఇన్వాల్వ్స్ ఇనిషియేటింగ్ పాయింట్స్ అండ్ ఫెసిలిటేటింగ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ట్విటియర్ మెంబర్స్ అండ్ మెయింటైనింగ్ ఏ రెస్పెక్ట్ఫుల్ అట్మాస్ఫియర్. ఇందాక చెప్పాను కదా, ఎవరైతే ఎక్కువగా మాట్లాడిస్తున్నారో వాళ్ళని క్విట్ చేయించాలి అని అనుకోవడం, లేకపోతే మొట్టమొదట అందరికంటే ముందు ఇనిషియేటింగ్ పాయింట్స్ అని ఉంటాయి. అంటే ముందుగా ఒక స్టెప్ తీసుకుని ఈ టాపిక్ మీద ఇవాళ డిస్కషన్ చేద్దామని చెప్పి మొదలు పెట్టడానికి ఒక వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటారు.
అలాంటి వ్యక్తిని ఇనిషియేటింగ్ తీసుకునేటటువంటి పర్సన్ అని అంటారు. ఆ పాయింట్స్ని ఇనిషియేటింగ్ పాయింట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది అన్నమాట. అందుకని రెస్పెక్ట్ఫుల్ అట్మాస్ఫియర్ని కలుగ చేసేటటువంటి వాళ్ళే ఇనిషియేటింగ్ మెంబర్స్ అని చెప్పి. 7th వన్ ఎనలిటికల్ అప్రోచ్ అని ఇచ్చారు. ఇక్కడ అంటే విశ్లేషణ ఉపగమం అని అంటారు. మామూలుగా అప్రోచెస్ అంటే ఉపగమాలనే అర్థం అన్నమాట. ఇప్పుడు ఉపగమ అంటే ఏంటంటే నేను మళ్ళీ తెలుగు సార్ దగ్గరికి వెళ్ళాలి, అందుకని ఉపగమ అంటే ఏంటని అడగండి. పార్టిసిపెంట్స్ షుడ్ పొసెస్ ద ఎబిలిటీ టు ఎనలైజ్ అండ్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్. అయితే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఒక ఎబిలిటీ ఆఫ్ అనలైజ్ విశ్లేషణ చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఏ విషయాన్నైనా సరే మనకి చాలా చక్కగా లోతుగా ఇవాల్యుయేట్ చేసి ఇన్ఫర్మేషన్ని మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉండాలి పార్టిసిపెంట్స్. అప్పుడే మనకి బోల్డ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాగే కన్స్టిట్యూటివ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ గ్రౌండెడ్ ఇన్ రీజన్ అండ్ ద ఎవిడెన్స్ కాంట్రిబ్యూట్ టు ద ఈక్వాలిటీ ఆఫ్ డిస్కషన్. మనకి ఎప్పుడైనా సరే నిర్మాణాత్మకంగా ఒక ఆర్గ్యుమెంట్ చేపట్టినా, అలాగే ఒక గ్రౌండెడ్ రీజన్ అంటే మొత్తం లోతుగా ఒక కారణాన్ని తీసుకుని దాని యొక్క ఎవిడెన్స్తో సహా మనం కాంట్రిబ్యూట్ చేయగలిగితే, అక్కడ సమర్పించగలిగితే కనుక ఆ డిస్కషన్ ఏదైతే ఉందో అది క్వాలిటీ ఆఫ్ డిస్కషన్ అవుతుంది అన్నమాట. ఓన్లీ నోటితో చెప్పేయకుండా ఒక ఎవిడెన్స్ని కూడా చూపించామనుకో, ఓహో వీళ్ళు చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పి నమ్మేసి మనం వెంటనే అర్థం చేసేసుకుంటాం. అది నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి మనకి పార్టిసిపెంట్స్కి. మన మీద మనకి నమ్మకం ఉంటే కనుక దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఉంటాం. ఇక్కడ కాన్ఫిడెన్స్ ఈజ్ వన్స్ ఐడియాస్ ఈజ్ ఎసెన్షియల్. అంటే కాన్ఫిడెన్స్ ఇన్ వన్స్ ఐడియాస్, మన ఐడియా మీద మనకే నమ్మకం లేదనుకోండి, మనం ఎదుటి వాళ్ళకి ఏం చెప్తాము. అందుకని మన ఐడియాస్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే కన్నా దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పి అని అంటాం. ముందు మన చెప్పబోయే విషయాన్ని ముందు మనం నమ్మాలి, తర్వాత ఎదుటి వాళ్ళు నమ్ముతూ ఉంటారు అన్నమాట. పార్టిసిపెంట్స్ హూ ఆర్ సెల్ఫ్ ఇష్యూడ్ ఆర్ మోర్ లైక్లీ టు ప్రజెంట్ దేర్ వ్యూ పాయింట్స్ క్లియర్లీ అండ్ పర్సువేసివ్లీ. మరి ఎవరికైతే సెల్ఫ్ ఎష్యూరెన్స్ ఉందో, అంటే నేను చెప్పేది కరెక్టే, 100% కాదు 200% కరెక్టే అని ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారట, చాలా మోర్ క్లియర్గా చెప్తూ ఉంటారు. ఒకవేళ దాని మీద ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు వెంటనే సాల్వింగ్ ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. నువ్వు అడిగిన దానికి సాల్వేషన్ ఇదని చెప్పి అంత కరెక్ట్గా వాళ్ళు ఎష్యూరెన్స్ కలిగి ఉంటారు అన్నమాట. నేను చెప్పింది 100% కరెక్టే. హవెవర్ దిస్ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ టు ఎరోగెన్స్ ఆర్ డిస్రిగార్డింగ్ అదర్స్ ఒపీనియన్స్. అయితే దీన్ని మళ్ళీ ఏదో ఎరోగెన్స్గా తీసుకోవడం, లేకపోతే ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మన మీద ఒపీనియన్స్ రుద్దడం అలాంటిది అయితే కాదు, మన ఒపీనియన్ చెప్తున్నాము. నెక్స్ట్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. అంటే ఈ యొక్క టీంలో పనిచేస్తున్న టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి, మేనేజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 10 మందిని మనకి ఏదో పని చేయించమని ఇచ్చారనుకోండి, 10 మంది చేత మనం పని చేయించేటటువంటి స్కిల్స్ మన దగ్గర ఉండాలి. దాన్నే టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అని అంటాం. గ్రూప్ డిస్కషన్స్ ఆర్ కలెక్టివ్ ఎఫర్ట్. గ్రూప్ డిస్కషన్స్ అనేవి ఏంటి, కలెక్టివ్ ఎఫర్ట్ అన్నమాట. మొత్తం అందరూ కలిసిమెలిసి ఉంటేనే అది గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ విత్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎంకరేజ్ కొలాబరేషన్ అండ్ క్రియేట్ ఎన్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎవ్రీవన్స్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ వాల్యూడ్. అయితే ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోల్డ్ అని టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి. వాళ్ళు ఎంకరేజ్ ఎవ్రీవన్స్ కొలాబరేషన్, ప్రతి ఒక్కళ్ళ యొక్క సహాయ సహకారాన్ని ఉంచుకుంటారు. దానికోసం అని చెప్పి ఒక ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసుకోవడం, అక్కడ ఉండేటటువంటి పరిసరాలని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వాళ్ళు తెలియచెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో అది వాల్యూడ్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు చెప్పిన విషయం కూడా వాల్యూ అయినదే అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ పేషియన్స్. పేషియన్స్ అంటే ఏంటి, సహనం. మనకి ఓర్పు లేకపోతే ఓపిక ఎక్కువగా ఉండడం. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఆఫెన్ ఇన్వాల్వ్ మల్టిపుల్ పార్టిసిపెంట్స్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూ పాయింట్స్. మనకి ఒకళ్ళు ఇద్దరు చెప్పేగానే ఇంకా వీళ్ళు చెప్తున్నారా, వీళ్ళు ఎప్పుడు మానేస్తారా అన్నట్టు కాకుండా అందరి యొక్క విషయాల్ని వినేటటువంటి సహనం అనేది మన దగ్గర ఉండాలి. అది ఉంటే ఎవరు చెప్పిన వ్యూ పాయింట్స్ అయినా సరే వినవచ్చు. ఇక్కడ పేషెన్స్ ఈజ్ ఎ క్రూషియల్ టు అలౌ ద ఈచ్ పార్టిసిపెంట్ టు ఆర్టికులేట్ దేర్ థాట్స్ అండ్ వితౌట్ ఇంటరప్షన్. వాళ్ళు సగం చెప్పేగానే చెప్పారులేండి ఇంకొద్దు మానేయండి అని చెప్పి అనకుండా
మనం వాళ్ళు ఏం పలుకుతున్నారో ఏం చెప్తున్నారో మొత్తం అంతటినీ శాంతం వినేంత వరకు మనకి ఉండాలి. నెక్స్ట్ ఇట్స్ ఆల్సో డెమాన్స్ట్రేట్ రెస్పెక్ట్ ఫర్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎంకరేజెస్ ఏ బ్యాలెన్స్డ్ కన్వర్సేషన్. మరి ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ ఏదైతే వాళ్ళ యొక్క డిఫరెంట్ అయినటువంటి పర్స్పెక్టివ్స్ని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు, వాళ్ళ దృక్పథాన్ని ఆ వీడియో మీద ఏముందో దాన్ని అలా తెలియజేస్తూ ఉంటారు కనుక వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తున్న వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. అందుకనే కదా పిలిచాం మనం. వాళ్ళ యొక్క వ్యూ ఏంటో ఆ విషయం మీద చెప్పండి ఏంటో ఆ టాపిక్ మీద వాళ్ళ యొక్క వ్యూని చెప్తారు. అందుకని వాళ్ళు ఎంత వర్ణిస్తే అంతగా వర్ణించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కన్వర్సేషన్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఎక్కడైనా బాగా రేజ్కి వెళ్ళిపోయినా ఎక్కువ టైం అయిపోతున్నాను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, అది కూడా స్మూత్గా చెప్పి. నెక్స్ట్ సిస్టమేటిక్గా అప్రోచ్ అన్నమాట. అంటే దేనికైనా ఒక సిస్టమ్ అనేది ఉంటా ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారమే కదా, ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తే మనం దేన్నైనా మంచిగా సాధించగలుగుతాం. అందుకని ఇక్కడ ఏ ఉపగమాన్ని పాటిస్తున్నారంటే సిస్టమేటిక్ అప్రోచ్ అనేటటువంటి ఉపగమాన్ని పాటిస్తున్నారు. ఏ వెల్ స్ట్రక్చర్డ్ డిస్కషన్ మెయింటైన్స్ ఫోకస్ అండ్ ప్రివెంట్స్ కోర్స్. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎక్కడ బాగా స్ట్రక్చర్ చేసినటువంటి ఏదైతే డిస్కషన్ ఉందో అది బాగా అనవసరమైనటువంటి దాన్ని లేకపోతే అక్కర్లేని విషయాలను ఇలాంటివన్నింటినీ కూడా కట్ చేసి మంచిగా ఒక టాపిక్ మీదే ఫోకస్ చేసేటటువంటి పరిస్థితిని కలిగజేస్తుంది. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ షుడ్ ఎడ్హర్ టు సిస్టమేటిక్ అప్రోచ్ వేర్ దే ఇంట్రడ్యూస్ ద టాపిక్. అయితే ఎప్పుడైనా సరే పార్టిసిపెంట్స్ ఏం చేస్తూ ఉంటారట, ఏదైతే సిస్టమేటిక్ అప్రోచ్ని ఫాలో అవుతున్నారో అక్కడ ఈ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం, డిస్కస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ వేరే ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ చూసుకోవడం, అలాగే అండ్ కంక్లూడ్ లాజికల్లీ ఇక్కడ ఎప్పుడైనా ముగించేసే ముందు లాజికల్గా కంక్లూడ్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దిస్ అప్రోచ్ ఎయిడ్స్ ఇన్ మెయింటైనింగ్ క్లారిటీ అండ్ ప్రివెంటింగ్ ద డిస్కషన్ ఫ్రమ్ ద బికమింగ్ టాంజెంటియల్ అండ్ ప్రివెంటింగ్ ద డిస్కషన్ ఫ్రమ్ ద బికమింగ్ ది టాంజెంటియల్. బాగా ఎక్కువైపోతుంది, అనవసరమైనవి చెప్పేస్తున్నారు అని చెప్పి అనుకున్నప్పుడు అలాంటి దాన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓవర్ అయిపోతున్నాయి, అనవసరమైన విషయాలు చెప్తున్నారు అనుకున్నప్పుడు. అలాగే అప్రోచ్ అనేది ఏం చేస్తుంది, ఎంతసేపు క్లారిటీగా ఉండాలి, మెయింటైనింగ్ క్లారిటీ అండ్ ప్రివెంటింగ్ టాంజెంటియల్. అంటే చెదారం అలాంటివి రాకుండా క్లారిటీని ఎప్పుడు స్పష్టతను అనే దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది.